మనువాదం వైపు నడుస్తున్న మందకృష్ణ మాదిగతో నడవడానికి మాదిగ జాతి సిద్ధంగా లేదని మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రిజర్వేషన్ల కోసం మాదిగ జాతి అంతా కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తామని తెలిపారు. 2018లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి బీజేపీని ఓడించాలని తిరిగిన మందకృష్ణ ఇప్పుడు ఏ లాభం ఆశించి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారో వెల్లడించాలన్నారు. స్వలాభం కోసం పార్టీలను సపోర్ట్ చేసే మందకృష్ణ మాటలను మాదిగలు విశ్వసించడం లేదన్నారు. ప్రయత్నం చేస్తున్న మందకృష్ణ ప్రయత్నాలు విఫలయత్నం అయితే తప్ప సఫలం కావని సందర్భంగా మా కృష్ణన్నకి తెలియజేస్తున్నాం. కృష్ణన్న, నువ్వే కదా 2002లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగడం మంచి పద్ధతి కాదని నువ్వే కదా ఆ రోజు మీటింగ్ పెట్టి చెప్పినవు. ఆ రోజు నీ కార్యకర్తలుగా నవ యువకులుగా వచ్చిన మేము నీ నోటి నుంచి ఏమిన్నాం? నరేంద్ర మోడీ నరహంత కూడా నిన్నాం కదా. నీ నోటి నుంచి ఏమిన్నాం? ఆర్ఎస్ఎస్ను నిషేధించమని నువ్వు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోకి వచ్చి మేము సప్పెట్లు కొట్టినాం కదా అన్న. అడుగుతున్నాం, మరి ఇవాళ నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు తప్ప ఈ రోజు మాట్లాడే మాటలు తప్ప ఒకసారి నువ్వు స్పష్టం చేయాలి. ఈరోజు మాదిగ జాతికి పెద్ద అన్న అని చెప్పి మోడీ గారిని చెప్తున్నావు కదా, మరి ఆ రోజు మాట్లాడిన మాటలు తప్ప ఈరోజు మీరు మాట్లాడే మాటలు తప్ప స్పష్టం చేయాలని చెప్పి మేము మా కృష్ణన్నను అడుగుతున్నాం. ఇకపోతే 2018లో మీరే బీజేపీ పార్టీ మోసగారి పార్టీ అని, బీజేపీని చిత్తుగా ఓడించాలని హెలికాప్టర్ వేసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున గడప గడప తిరిగి ప్రచారం చేయలేదా కృష్ణన్న? మరి ఆ రోజు బీజేపీ పార్టీ ఎందుకు చేదైందో, ఈరోజు మీకు ఎందుకు తీయగైందో సమాధానం చెప్పాలని చెప్పి మేము మా కృష్ణన్నను ప్రశ్నిస్తున్నాం. ఇంత శ్రమ చేస్తున్నావు కదా బీజేపీ పార్టీ కోసం, దీంట్లో 10% శ్రమ మన సొంత పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ కోసం నువ్వు చేసుంటే ఇవాళ మన పార్టీ బతికేది కదా. మన పార్టీ బతికితే నువ్వు బీజేపీ కాళ్ళు మొక్కాల్సిన అవసరమో, గతంలో 2018లో కాంగ్రెస్ కాళ్ళు మొక్కాల్సిన అవసరమో నీకు ఉండేది కాదు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్లూరి శ్రీనివాస్, కృష్ణపల్లి నారాయణ, జిల్లా అధ్యక్షుడు కోటగిరి పాపయ్య, కన్వీనర్ కండే కుమారస్వామి, రేగుంట లింగయ్య, గాజల శంకర్, కడారి రమేష్, దాసరి రాజయ్య, పర్వతాలు, ఏసయ్య, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84999333 9989497897 898.